ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తాగునీటి సరఫరా, మురుగునీటి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారని మంత్రి అదిషా మాలినా ఆదివారం మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక కాగితాన్ని కూడా చూపించారు. అయితే వ్యవహారంలో ఈడీ సీరియస్ అయింది. విచారణ సమయంలో తాము కేజ్రీవాల్కు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని తెలిపింది. అసలు ఈ ఆదేశాలు ఎలా బయటికి వెళ్లాయో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టిందని, దీంతో మీడియా సమావేశంలో చూపించిన ఆ కాగితం మంత్రి అతిషాకు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు ఆమెను కూడా ఈడీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అలాగే జైల్లో అరవింద్ కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు చేశారు. రామ్లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీకి తాము హాజరవుతున్నామని పేర్కొన్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తుండటంతో బీజేపీ కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారాడని తెలిపారు. ప్రజలు కేజ్రీవాల్ చెప్పేదే వినడమే కాదు, ఆయనకు మద్దతు కూడా తరలి వస్తారని అన్నారు. స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లిన నాయకులు బలంగా తిరిగి వచ్చినట్లు గుర్తు చేశారు. ఇదిలో ఉండగా మార్చి 31న మెగా ర్యాలీ నిర్వహించే ఇండియా కూటమిలో పిలుపునిచ్చారు. అలాగే రామ్లీలా మైదానంలో 1.5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన కార్యదర్శి సందీప్ పాఠక్ నాయకులు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ఈ మార్చి 27, 28 తేదీల్లో ఎమ్మెల్యేలు కౌన్సిలర్లతో కలిసి జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ ఇలా ఆదేశాలు ఇచ్చారు. సీరియస్ అయినటువంటి ఈడీ